కుక్కలు కరుస్తున్నాయని వాటికి తీసుకెళ్ళి బోన్స్లో పడేస్తున్నారు. ఓకే, కుక్కలు కరుస్తున్నాయి, వాటికి తీసుకెళ్ళి బోన్స్లో పడేసినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటున్నాను. సరే, మళ్ళీ మనుషులు ఒకరికొకరిని పొడుచుకొని చచ్చిపోతున్నారు, రక్తం కళ్ళ చూస్తున్నారు, రేప్ చేసేస్తున్నారు, దుర్మార్గులు తిరుగుతున్నారు స్వేచ్ఛగా. మళ్ళీ వాళ్ళ గురించి ఏంటండి? నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏదైతే గవర్నమెంట్ ఈ డాగ్స్ పైన కఠినంగా చర్య తీసుకుంటుందో అదేదో మనుషులపైన తీసుకొని దానిపైన కఠిన చర్యలు తీసుకుంటే దేశం కొంచెం బాగుపడుతుంది. ఆడపిల్లలు, మగపిల్లలు ఎవరైనా సేఫ్ ఉంటారు, పెద్దలు, పిల్లలు, చిన్నలు. అరే, చేయడానికి ఎన్నో ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, జాబ్స్ లేవు, తినడానికి తిండి దొరకట్లేదు, మనుషులకి ఒకరికొకరు కొట్టుకొని చచ్చిపోతున్నారు, ఎన్నో కరువులు ఉన్నాయి. దానిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా కుక్కలు 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 కొందరు అక్కడెక్కడ ఢిల్లీలో అంట కుక్కల వల్ల పొల్యూషన్ పెరుగుతుంది అని చెప్తున్నారు. కుక్కల వల్ల ఎక్కడైనా పొల్యూషన్ పెరుగుతుందా అంటే ఎక్కడైనా విన్నారా? సౌండ్ పొల్యూషన్ విన్నాము, ఎయిర్ పొల్యూషన్ విన్నాము, వాటర్ పొల్యూషన్ విన్నాము, బట్ డాగ్స్ పొల్యూషన్ ఏంటండి? వింటే నవ్వు వస్తుంది కదా, నేను కూడా అలాగే అనుకున్నాను. బట్ ఒకటే అంటాను, బీ కైండ్ ఆఫ్ యానిమల్. మా ఇంట్లో 4 కుక్కలు ఉన్నాయి, బట్ నన్ను ఎప్పుడు కరిచింది లేదు, నన్ను ఎప్పుడు వాళ్ళు బాధ పెట్టింది లేదు. వాటికి చూసుకొని నేను బతుకుతున్నాను. ఎందుకంటే వాటిని చూసి ఎంత హ్యాపీనెస్ వస్తుందో మనుషుల్ని చూసి రాదు. నిజంగానే అంటున్నాను, దానికి ఉన్నంత విశ్వాసం మనుషులకి లేదు. మనిషి అంత డేంజరస్ క్రీచర్ భూమిపైన ఎవరు లేరు. డాగ్స్ ఆర్ బెటర్ దెన్ హ్యూమన్స్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆలోచించండి నేను చెప్పేది. నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దే ఆర్ బెటర్ దెన్ అస్. దట్స్ ఇట్. బీ కైండ్ ఆఫ్ దెమ్.